మొన్న వీళ్ళు అందగత్తలు ఎవరు వచ్చింది కదా బయట దేశంకి వెళ్ళి ఈ కోన్ మా అంటే ఇది కేసీఆర్ కట్టండి ఏ కోన్ కట్ట ఏ కేసీఆర్ కట్టండి ఏది చూసినా కేసీఆర్ కట్టండి అన్నట్టుగా వచ్చింది. ఇప్పుడు ఆన పేరు కూడా రావాలి. మనము ఈ కట్టడాల కంటే కూడా పేదోనికి కట్టడాలు బాగా చేయాలి. ఇప్పుడు ఇండ్లు ఎవరు కట్టిండ్రంటే జీవితకాలం చెప్పుకుంటారు కదా. నిజాం కూడా ఏం చేసిండు, అసెంబ్లీ కట్టిండు, జూబ్లియాలు కట్టిండు, చార్మినార్ కట్టిండు. అవి చూస్తానికి పనికి వచ్చాయి, ఏం ఉండటానికి పట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇంత 1600 కోట్లు సెక్రటరియట్ కదా. ఇప్పుడు మనము 3000 కోట్లతో ఇండ్లు ఇస్తున్నాం మొదటి దఫా, మళ్ళీ 3000 కోట్లతో రెండో దఫా. ఒక నియోజకవర్గానికి 3500 ఇండ్లు అంటే సగటున ఒక ఊరికి 25 నుంచి 40 ఇండ్లు వస్తాయి ఒకసారికి. మళ్ళీ కావాలి మాకు ఇండ్లు కావాలి అంటే మళ్ళీ ఇంకోటి పెడుతున్నాం. మనం ప్రజలకు చూసుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఉండేది ఎట్టు, ఇప్పుడు కేసీఆర్ బంగ్లా చూసినావా, మా బట్టెన ఉంటాడు, బట్టెన కట్టి ఉంటాడు. ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ మన ఏంది ప్రగతి భవన్ దాన్ని మార్చినాం, ప్రజాభవన్, మహాత్మా పూలే ప్రజాభవన్గా మార్చినాం దాన్ని. అవన్నీ చూస్తే అంత విలాసాలు భోగాలు అనుభవించేటట్టుగా ఉంటే ప్రజలు మనల్ని తిప్పి కొడతారు. కాబట్టి దాన్ని కూడా ఒక సెక్టర్కి తీసి పడేసి ఎక్కడికి వాడుకోవాలని అక్కడికి, మిగతా అంతా మళ్ళీ ప్రజావానికి పెట్టినాం. అది ప్రజలు వచ్చి చెప్పుకుంటారు. అయితే అంబేద్కర్ చెప్తాడు, ఆయన గడ ఉన్నాడు కదా పెద్ద ఆయన, పరిపాలన అభివృద్ధి అంటే రంగురంగుల మేడలు మిద్దెలు లేకపోతే అందమైన రోడ్లు కావు, పేదోని బతుకులో మార్పు. అది ఇప్పుడు మేము అది చేస్తున్నాం. పేదోని ఇప్పుడు మనకు ఊళ్ళల్లో గూడాలల్లో కానీ తండాలల్లో కానీ ఊళ్ళల్లో కానీ నిలువ నీడలేక గుడిసెలు వేసుకొని వానొస్తే తడిచి ఎండొస్తే ఎండేటోళ్ళని చూసుకుంటా మనం మాత్రం లగ్జరీ బిల్డింగ్లో ఉండి బిర్యానీ తిని మంచిగా ఉంటే మనల్ని ఏమనుకుంటారు జనం ఒకసారి. పోనీ రేవంత్ అన్న అట్లా బంగ్లాలన్నా ఉన్నాడా, ఆయన సొంత ఇంట్లోనే కట్టుకున్న ఇంట్లోనే ఉన్నాడు. మనోడేమో ఆయన ఇల్లు వదిలేసిపోయి పెద్దదో 10 ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు. సరే అది కూడా ఇప్పుడు దళితులకు గిరిజనులకు అస్తిత్వం ఉండే సీతక్కకు కూడా దాంట్లో ఇప్పుడు మనం ఒక క్వార్టర్ ఇచ్చినాం కదా పెద్దక్క. అది ఈ వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళకి ఏంటంటే ఆత్మగౌరవం పెరిగేటట్టుగా మనం ఇచ్చినాం. సో ఆ మిస్ వరల్డ్ వచ్చినప్పుడు ముంబైలో మిస్ వరల్డ్ జరిగింది, గతంలో ఇంకా 2-3 ప్లేస్లలో మిస్ వరల్డ్. ఇక్కడ ఈసారి మనం చేంజ్ అయింది మన హెరిటేజ్ అండ్ కల్చర్. అంటే ఏంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా రామప్ప గుడికి తీసుకుపోయిన వాళ్ళను, అందమైన అమ్మాయిలను తీసుకుపోయి అమ్మ అందంతో పాటు ఇది మన సంస్కృతి సాంప్రదాయం ప్రపంచం అంతా చెప్పినాక 1000 స్తంభాల గుడికి తీసుకుపోయినాం. కేసీఆర్ కట్టిన సెక్రటరియట్కే కాదు, ఆ పక్కన ఉన్న తెలంగాణ తల్లికాడ కూడా బొమ్మలు దిగిన రాళ్ళు. సో నేనేమంటున్నా అంటే ప్రభుత్వం అంటే ఇది మనది అనుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఇది రేవంత్ రెడ్డిది, ఇది కేసీఆర్ది ఇట్లా అనుకునేటట్టు కాకుండా పబ్లిక్ది మనం అనుకునేటట్టుగా. తర్వాత ఇంకోటి ఏంటంటే మన జాతి గీతం కూడా అంటే రాష్ట్ర గీతం కూడా నాకు తెలిసి అయితే ఒక 120 దేశాల్లో చూసిండ్రు. జయ జయ హే తెలంగాణ అని మన కంట్రవర్సీ జరిగింది. ఏమైంది అది ఆంధ్రాని మిస్ చేసిండు అని చెప్పి కీరవాణి సార్తో. ఇప్పుడు కీరవాణి సార్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కాదా? తెలుగు కానీ తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు కదా, మాకు ఎందుకు ఇవ్వాలి అవకాశం అది మంచిగా ఉన్నది అట్లా అడగడం. అయితే అట్లా నాకు ఇవ్వాలి అవకాశం అనేది మంచిగా ఉన్నది. అది నేనే వారితో మాట్లాడి చేయించింది. అది 2 సంవత్సరాల క్రితం, ఏది మేము అధికారంలోకి రాకంటే ముందు అందశ్రీ గారు రేవంత్ రెడ్డి గారు కలిసిన సందర్భంలో ఆ రోజే నన్ను ఆయన అడిగిండు. ఒకటేమో సంతోష్ కుమార్ అని కేరళ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, గ్రీన్ సింఫనీ అని కొట్టిండు, చాలా ఫేమస్. రెండోది కీరవాణి, మూడోది ఏఆర్ రెహమాన్, ఆయన ఛాయిస్. ఎవరిది? అందశ్రీ గారిది ఆ పాటకు. అయితే గద్దరన్న నా సినిమాకు పాట చేసినప్పుడు అప్పుడు గద్దరన్న అందశ్రీ గారికి చెప్పిండట, అరే కీరవాణి మంచి తెలుగుతనం ఉట్టిపదే విధంగా మంచిగా చేస్తుండు, కీరవాణితో నేను కూడా నా పాట చేసిన, నువ్వు కూడా చేయించని అందశ్రీ గారితో అన్నాడట. అందుకని ఆయన మళ్ళీ నేను కలిసినప్పుడు ఆయన గద్దరన్న అన్నాడు, గద్దరన్న పాటకు
కీరవాణి గారే కొట్టినాడు, నా పాటకు కూడా కీరవాణి గారే కొట్టాలని ఆయన కండిషన్ పెట్టిండు. సంతోష్ కుమార్ గారి నుంచి మళ్ళీ కీరవాణి గారికి వచ్చింది. అయితే కీరవాణి గారు కూడా మొదట నువ్వన్నట్టే మరి నేను కొడితే ఏం కాదు కదా అని అడిగిండు ఆయన. నేనే అంటే ఏంది ఇప్పుడు తెలుగు అనే దాని దగ్గర ఆయన తెలంగాణ సినిమాలకు కూడా, రాజన్న సినిమాకి ఇట్లా తెలంగాణ సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ కొట్టిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే కవి ఛాయిస్ అది, కాబట్టి దాన్ని ఆయన దగ్గరుండి చేయించుకుండు వారితో, కీరవాణి గారితో. సరే మేము అప్పుడప్పుడు పోయినా కూడా అది ఛాయిస్ కవిదైతే ఆ పాట ఎట్టుంది, నీకు ఎట్లా అనిపించింది, జయ జయ తెలంగాణ. అట్లా వారి యొక్క ఛాయిస్ని అందశ్రీ గారి ఛాయిస్ వల్ల అయింది. కానీ నాకు ఏమనిపించింది అంటే అది కీరవాణి స్టాండర్డ్ లెవెల్లో లేదనిపించింది అన్న. కీరవాణి స్టాండర్డ్ అని అంటే అది ఒక జాతీయ అస్తిత్వంతో కూడింది కాబట్టి అందశ్రీ గారి ఇష్టానుసారం కూడా బాణీలు కుదుర్చుకున్నాడు ఆయన. 2 వెర్షన్స్ ఉంటాయి, 2 minutes 30 seconds ఒకటి ఉంటుంది, రెండోది 13 minutes ఉంటుంది. 13 minutes 2 అది పూర్తి పాట వెనకటికి ఆయన రాసిన మొత్తం వాటిని. అంటే ఇప్పుడు మొత్తం ఉంటుందా సార్ ఈ ఇప్పుడు మన అధికారిక కార్యక్రమాలకు 2 minutes వస్తుంది, 2 minutes ప్లస్ వస్తుంది. ఎప్పుడైనా పెద్ద కార్యక్రమాలు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కటి వినాలనుకుంటే 13 నిమిషాలు. ఇంకా ఆయన సొంత ఛాయిస్తో ఒకటి చేసిండు, అది కూడా బాగున్నది. ఎవరు సొంత ఛాయిస్తో? కిరవాణి గారు ఆయన యొక్క ఉద్దేశంతో చాలా ప్రే లెక్క ఉన్నది. అంటే ఆయన ఇష్టం తీసుకున్నా దానికి పైసలు తీసుకున్నా చెప్పి అడుగుతున్నాం అంతే. అన్ని ఇప్పుడు దేనికున్నా కళాకారులకు చేసి అది కామన్ చేసేది, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అది ఇంకా ఆయన వర్షన్, ఆయన చేసిన వర్షన్, ఆయనకి ఇష్టమైన ఈ ఈ పదాలన్నిటి చూసి ఆయనదైన ట్యూన్తో ఒకటి చేసిండు. మరి బాలే రిలీజ్ చేస్తాడు ఆయన, ఎప్పుడు రిలీజ్ చేసుకుంటాడు ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు మన వందే మాత్రం గీతం ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది దాని ఒరిజినల్ థీమ్ పోకుండా. సో అట్లా కీరవాణి గారి యొక్క ఛాయిస్ అది బాగా చేసి ఈ వర్షన్ అంటే రాగాలలో డిఫరెంట్ రాగాస్ ఉంటాయి కదా, అది నాకు వినిపించింది. నేను చూసిన ముఖ్యమంత్రి గారు కూడా విన్నారు, కానీ వారికి 2 నిమిషాల దాన్ని ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే 13 నిమిషాలు మనం అఫీషియల్ మీటింగ్స్లలో చేయలేము కదా, అది ఆ పాట ప్రపంచం మొత్తం అందరి నోట లేకపోతే అందరి చెవిలో పడేటట్టుగా ఈ ప్రపంచ సుందరి పోటీల్లో, ప్రపంచ సుందరి పోటీలు అంటే గుర్తుకొచ్చింది. ఆ సుందర మధ్యలో కాంగ్రెస్లో అయితే గడబడైంది. ఆ పిల్ల పోయి ఆ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు వినకు, అవి ప్రాపగాండాలి. ఇప్పుడు వీడికి వచ్చినావు నువ్వు, ఓ అయ్యా సత్యన్న కింద ఎవరినో కొట్టి వచ్చిండట కానీ ఎవరన్నా అన్నారు అనుకో, ఊరే ఎక్కడ కొట్టినా నేను ఎడగొట్టినే, నేను ఉత్తగానే వచ్చిన, నువ్వే టైం ఇవ్వకపోతే నేను ఉరికొచ్చినా అని చెప్పి అంటావు. నువ్వు కొట్టి వచ్చిన వాటని వాడంటాడు. గట్ల ఉంటుంది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే కాలేదా? నిజం లేదా? అది ఉత్తది ప్రచారం, దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఆమెకే 2 కోట్లు ఇచ్చేదో ఇట్లా చెప్పామని చెప్పింది అనేది కూడా దాంట్లో ఉన్నది. ఆమె ఎట్లాగా ఆమె డిస్క్వాలిఫై ఇట్లా ఇస్తాను టీవీలో ఇట్లా చూపించింది కదా, పేపర్లలో కూడా ఇప్పుడు డేట్ లైన్ చూసి నమ్మురి. డేట్ లైన్ ఉండాలి. ఇప్పుడు ఈనాడు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే ఆంధ్రజ్యోతి, సాక్షి అంటే సాక్షి, పేపర్లలో ఇట్లా ఉంటుంది. కానీ వీళ్ళు చేసే ప్రాపగండా పేరు లేకుండా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఒక విమర్శ నేను అన్నాను అనుకోని, మాట్లాడిన రాసింది వచ్చింది వేరు. ఇప్పుడు XYZ విమర్శ చేస్తాడు కదా రాజకీయంగా, అప్పుడు సాక్షి రాస్తుంది, ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఇంకేమైనా మీరు కూడా వేస్తారు. కానీ అది క్రియేట్ చేసింది ఎవరు అనే దాని మీద చర్చ. సో దాని మీద నువ్వు కూడా ఎంక్వైరీ, సత్యన్న ఎంక్వైరీ అని ఒకటి పెట్టేసి సత్యన్న కమిషన్ అని, అప్పుడు హెడ్లైన్స్ వస్తాయి సార్, సత్యన్న కమిషన్ అని వేసుకొని నువ్వు కూడా ఎంక్వైరీ